పార్వతీపురం మాన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం ఏజెన్సీలో జరిగిన ఆదివాసీ సంఘాల ఆదివారం ఏజెన్సీలో బంద్ చేపట్టాయి. ఈ సందర్భంగా పలు వ్యాపార సముదాయాలు అన్ని స్వచ్ఛందంగా మూసివేయబడ్డాయి. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కోలక్క అవినాష్ మాట్లాడుతూ ఏపీ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో బంద్ పిలుపునివ్వడం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 6100 డిఎస్సి పోస్టులను ప్రకటించడం జరిగిందని, దీని మూలంగా రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసీ నిరుద్యోగులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని, అందులో భాగంగానే ఈ రోజు బంద్కు పిలుపునివ్వడం జరిగిందని, ఒకవైపు గిరిజనుల్లో నిరుద్యోగ సమస్య పెరుగుతూ ఉంటుందని, ఈ కారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జీవో నెంబర్ 3పై పునరాలోచనలు చేయాలని, అంతేకాక జీవో నెంబర్ 3 తక్షణమే పునరుద్ధరణ చేయాలని, దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయాలని, ఆదివాసీ మాతృభాష విద్య వాలంటీర్లను కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్వతీపురం మాన్యం జిల్లా అధ్యక్షులు మండంగి రమణ మరియు పలు గిరిజన సంఘ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ రోజు ఏపీ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మన్యం బంద్కి పిలుపునివ్వడం జరిగింది. ప్రధానంగా ఈరోజు రాష్ట్ర బంద్ చేస్తున్నటువంటి నేపథ్యం ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో 6100 ఉపాధ్యాయ పోస్టులు డిఎస్సి ప్రకటించడం జరిగింది. దీని మూలంగా రాష్ట్రంలో ఉండేటటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉంటున్నటువంటి ఆదివాసీ నిరుద్యోగులకి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్ర మన్యం బంద్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టడం జరుగుతుంది. ప్రధానంగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండేటటువంటి ఉపాధ్యాయ పోస్టులు, ఇతర పోస్టులు కనుక పరిశీలన చేస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ దగా డిఎస్సిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనులకి 38% 38 పోస్టులు మాత్రమే ఐటీడీఏ పరిధిలో టీచర్ పోస్టులు భర్తీ చేయడం జరిగింది. దీని ప్రధానంగా ఆదివాసీ నిరుద్యోగులు చాలా అన్యాయానికి గురయ్యారు. ఇందులో భాగంగానే షెడ్యూల్ ప్రాంతాల్లో ఉండేటటువంటి గిరిజనేతలకి 90% ఈరోజు ఉపాధ్యాయ పోస్టులు, ఇతర పోస్టులు భర్తీ చేయడం జరిగింది. స్థానికంగా నివాసం ఉండేటటువంటి గిరిజనులకు మాత్రం అన్యాయం జరిగింది. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చేయాలి. కాబట్టి గిరిజన విద్యారంగం అనేది నిర్వీర్యం పడుతుంది. ఒకవైపు నిరుద్యోగ సమస్య విపరీతంగా గిరిజనుల్లో పెరుగుతుంది. కాబట్టి దీనికి పరిష్కార మార్గంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని ఈరోజు ఈ బంద్ సందర్భంగా తెలియజేస్తున్నా. ప్రధానంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జీవో నెంబర్ 3 ఉండేది. కానీ ఈరోజు సుప్రీంకోర్టు కొట్టివేయడంతో 100% ఉద్యోగాలు అనేవి ఆదివాసీలకు దక్కడం లేదు. దాని ఫలితంగా ఈరోజు ఆదివాసీ నిరుద్యోగులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి జీవో నెంబర్ 3కి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలని ఈ బంద్ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. అలాగే మన రాష్ట్ర ప్రభుత్వం గతంలో ట్రైబల్ అడ్వైజర్ కమిటీలో 554 గిరిజన గ్రామాలు నాన్ షెడ్యూల్ గ్రామాల నుండి షెడ్యూల్ ప్రాంతాలుగా గుర్తించాలని ట్రైబల్ అడ్వైజర్ కమిటీ తీర్మానం చేసింది. ఈ తీర్మానం కోసం రాష్ట్ర ప్రభుత్వం